హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మనకు ఇక్కడ కొలన్పాక ఈ ఏరియా కనెక్టివిటీ తోటి మనం వెళ్ళొచ్చు అనమాట. మనకి ఈ కనెక్టివిటీతో ఉండే విధంగా ఈ విధంగా మంచి మట్టి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ మనకు 500 మీటర్స్ దూరంలో ఉండే విధంగా ఒక మంచి మామిడి తోటనైతే సేల్కి అయితే వచ్చిందండి. ఈ మామిడి తోట కనుక చూసుకున్నట్టయితే మొత్తం 4.12 నుంచి 13 గుంటలు అయితే ఉంటుంది. మొత్తం 850 మనకు మామిడి చెట్లు ఉన్నాయి. 108 వచ్చేసి మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు ల్యాండ్ అయితే చూపెడతానండి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనకి ఇన్సైడ్ లోపల మ్యాంగో చెట్లు అవన్నీ కూడా చూపెడతాను. కంప్లీట్గా డీటెయిల్స్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కూడా ఉంటుంది, మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుందో. ఒకసారి వెళ్దాం పదండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఏదైతే మామిడి తోట చెప్పానో ఆ మామిడి తోట దగ్గరికి వచ్చాను. మీకు ఇంత ముందుగా మెయిన్ రోడ్ మీద చూపెట్టినట్టుగా ఆ మెయిన్ రోడ్ మీద నుంచి ఆ డాంబర్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ 500 మీటర్సే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదండి, మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. మనకు అక్కడ ఒక రూమ్ కూడా ఉంటుంది. ఆ రూమ్ దగ్గర ఏ విధంగా ఉంటుంది ఏంటి చూద్దాం పదండి. ఒకసారి రూమ్ దగ్గరికి వెళ్దాం. మీకు ఇంత ముందు కాడ మెయిన్ గేట్ ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు మొత్తం కనుక చూసుకున్నట్టయితే మొత్తం మామిడి తోట 4 ఎకరాల 13 నుంచి 14 గుంటల వరకు అయితే మనకి ఈ ల్యాండ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఒక చిన్న వాచ్మెన్ రూమ్ కూడా మనం ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ మనకు ఫామ్ హౌస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఒకసారి చూపెడతాను. ఇక్కడ నుంచి కూడా మనకు చూడొచ్చు, ఇటువైపు కూడా మనకు రోడ్డు ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ చేశారనమాట మనకు మామిడి తోట చుట్టూ. మనకు మామిడి తోటతో